గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే నా డే రొటీన్ అయితే చూసేయండి. ఉదయం లేవగానే బయటకు వచ్చి ఫస్ట్ మొక్కల్ని చూసానన్నమాట. ఈ రోజు సమ్మర్ కదా, 4 days అవుతుందన్నమాట మొక్కలకి వాటర్ వేయక. నా పనిలో నేనున్నా, అసలు మర్చిపోయా వాటి గురించి. ఈ రోజు అయితే వాటర్ వేద్దామని చెప్పేసి ఇంకా ఉదయాన్నే చెట్లకు నీళ్లు పట్టే పని అయితే పెట్టుకున్నాను. మొక్కలకి నీళ్లు పట్టడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. పచ్చదనం అంతా ఎంత బాగుంటుందో, వాటికి వాటర్ వేసినంత సేపు ఇంకెక్కడికి వెళ్ళను, ఏ పని చూసుకోను అనమాట. నేను వాటికి నీళ్లు పట్టడం అయిపోయిన తర్వాత వేరే పని చూసుకుంటా. ఎంతైనా ఇంటి ముందు మొక్కలు ఉంటేనే ఇంటికి అందం ఉంటది. మొక్కలు లేకపోతే అసలు కలనే ఉండదు ఆ ఇంటికి. నేనైతే నా ఫీలింగ్ చెప్తున్నాను ఇక్కడ. ఇంకా మొక్కలకు వాటర్ పట్టేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు తాగుదామని చెప్పేసి వాటర్ హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వేడి నీళ్లు కాసేపట్ల సన్ రైజ్ లో కూర్చొని తాగుతున్నాను అనమాట. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఉండే ఎండ మన బాడీకి చాలా మంచిది, డి విటమిన్ వస్తుంది. కానీ అందరికీ అట్లా వీలు ఉండదు. వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ టైమింగ్స్ ని బట్టి ఉంటది అనమాట. ఫామ్ దగ్గర పని ఉందని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి తొందరగా ఫామ్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు ఫామ్ దగ్గర మగ్గులు గడిగే పని అయితే పెట్టుకున్నాం అనమాట. చాలా మగ్గులు ఉన్నాయి, తోమెవరికి దూల తీరిపోతుంది. ఇంకా మగ్గులు తోమదామని చెప్పేసి నేను ఇక్కడ మగ్గులన్నీ కలెక్ట్ చేస్తున్నాను అనమాట. కనీసం నెలకు ఒకసారైనా ఇట్లా మగ్గులు ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే కోళ్ళకి ఏం వైరస్లు ఇట్లా రాకుండా వేడి నీళ్ళల్లో కడిగేసి పెడతాం అనమాట. ఇంకా మగ్గులన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర అయితే వేసేసాం అనమాట తోమడానికి. ఎన్ని మగ్గులు ఉన్నాయో చూసారా? అసలు చూడ్డానికి అయితే కొన్నిలాగా అనిపిస్తున్నాయి కానీ కుప్పలాగా వేసామన్నమాట. అంత తెలియట్లేదు. 150, 170 మగ్గుల దాకా ఉంటాయన్నమాట. దగ్గర అయితే కోళ్ళకి నీడ కోసం బాదం చెట్లు నాటినామని చెప్పినా కదా. ఈ మధ్య అయితే మొత్తం పురుగు పడుతున్నాయి చెట్లకి. ఏమైందో ఏమో అసలు. కింద హోల్ లాగా చేసేసుకుని లోపల ఉన్న చెక్క మొత్తం తీసుకొచ్చి బయట పడేస్తున్నాయి అనమాట. హోల్ లాగా పడిపోతుంది. హోల్ పెట్టిన సైడ్ మొత్తం ఇట్లా ఆకులు రాలిపోయి కట్ అయితే ఎండిపోతుంది అనమాట. రాను చెట్టు ఎండిపోతుందేమో అని చెప్పేసి భయం వేస్తుంది. అందుకోసం అని చెప్పేసి సున్నం పెట్టేస్తాను అనమాట చెట్లకి మొత్తం కింద పురుగు పట్టకుండా. సున్నం పెట్టిన కొన్ని చెట్లకైతే కొట్టడం ఆపేసింది, ఇంకొన్ని చెట్లకైతే ఆపట్లేదు. ఇక్కడ మగ్గులు అయితే నేను మరి ఇంకా ఇద్దరం కలిసి తోముతున్నాం అనమాట. ఒక్కరు తోముంటే గనక కనీసం 3-4 hours అయితే పట్టేది అవి తోమడానికి. ఇద్దరికే అవన్నీ తోమడానికి 2 hours దాకా పట్టిందనమాట. అవన్నీ తోమేసి మళ్ళీ వేడి నీళ్ళలో తీసేసాం అనమాట. తోమే కొద్దీ ఇంకెప్పుడైపోతాయా అని మేము చూస్తుంటే అసలు ఊడుస్తలేవు అనమాట. ఏంటి ఇంకా ఉన్నాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది అవి తోముతుంటే. 2 hours కష్టపడి అవి అయితే తోమేసాం అనమాట మగ్గులు ఎట్లనో అట్లా. నిజానికి ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మాకు షెడ్ దగ్గరే ఇంతగానం వర్క్ ఉంటుంది అని చెప్పేసి అసలు తెలియదు మాకు. ఏంటి కోళ్ళ కోసం కూడా ఇంతగానం పనులు ఉంటాయా అని చెప్పేసి మాకైతే ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాతనే అర్థమైంది. ఎట్లుంటదంటే చూసే వాళ్ళకి అంత పని ఉన్నట్టుగా అనిపించేది కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం. ఇంకా మగ్గులు అయితే తోమడం అయిపోయింది కదా, గింజలు అయితే పెట్టుకోవాలి కోళ్ళ. ఇక్కడ మా కర్రోడు చూసిరా, మనుషుల్ని పక్క నుంచి వెళ్ళనియదు. ఎప్పుడు దగ్గరకు వస్తారా గుద్దుదమా అని చెప్పేసి చూస్తుంటది. కోళ్ళకి మేతలు పెట్టేసుకుని నేనైతే జున్న సొప్ప దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇదైతే ఫస్ట్ టైం నా వీడియోలో చూపిస్తున్నా అనమాట. ఈ మధ్య అయితే ఇంటి వరకు ఒకటి బర్రె అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. నాటు బర్రె ఇట్లా ఉన్నదనుకోండి, ఇంట్లో పాలకి ఇట్లా ఇబ్బంది ఉండదు, పెరిగేసుకో అని చెప్పేసి ఒకటి బర్రెని అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. సో దానికోసమే ఈ జొన్న సొప్పు అయితే వేసామన్నమాట. ఇంకా పక్కనే మా ఇంటికి సరిపడా కొంచెం మెంతి కూర, పాలకూర, కొత్తిమీర అయితే నాటుకున్నాం అనమాట. అవి కూడా ఈ మధ్యనే మొలకెత్తుతున్నాయి అనమాట. సో ఇంకేమైనా అందులో కలిపి ఇట్లా మొలిసి ఎప్పటికప్పుడు పీకేసుకుంటాం. కానీ ఆ జొన్న సొప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు అదంతా పచ్చదనం భలే అనిపిస్తుంది చూడడానికి. నాకైతే రోజు కనీసం ఒక 5 minutes అన్నా అక్కడ నిలబడతా అనమాట. కొందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నాకైతే ఈ పచ్చదనం అంటే ఇష్టం అనమాట. నాకు ఎందుకో తెలియదు కానీ అట్లా గ్రీనరీగా ఉంటే భలే అనిపిస్తుంది. కాసేపు అక్కడ ఉంటే భలే పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ డిన్నర్ లోకి అయితే టమాటా చారు చేస్తున్నాను అనమాట. అందరికి టమాటా చారు అంటే చాలా ఇష్టం అనమాట. టమాటా చారు ఉందంటే ఇంకేం అవసరం లేదు, 3 పూటల హాయిగా తినేస్తారు. ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటారు కానీ తక్కువ తింటారు. నైట్ తినడానికి అయితే టమాటా చారు చేస్తాను. అండ్ మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ అయితే ఉండే అనమాట సైడ్. ఇంకా వాటితో నైట్ డిన్నర్ అయితే చేసేసాము. నైట్ టైం అయితే ఎక్కువగా చారులతోనే వేస్తాను అనమాట. ఇప్పుడు చింతపండు చారు కానీ, టమాటా చారు కానీ, ఇంకా సాంబార్ కానీ, డైజెషన్ అనేది చాలా బాగుతుంది అనమాట నైట్ టైం చారులతో తింటే. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మా వాళ్ళకైతే బజ్జీల క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట. ఫుడ్ తినేసి ఇంకా కాసేపు కూర్చొని పడుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. కానీ మా వాళ్ళు ఏమో బజ్జీలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆనియన్ బజ్జీలు వేద్దామని చెప్పేసి రేణుకైతే ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. ఇంకో పక్క వాటికి మేము చేస్తాం కదా, మమ్మల్ని వదిలేస్తే మా పెద్దోడేమో పిండి జల్లెడబడతాను వస్తాడు, మా చిన్నోడేమో నేను కూడా ఆనియన్స్ కోస్తాను. 5 minutes లోనే కిచెన్ అంతా పెంట వేసి పెట్టేసి వాళ్ళకి ఏదైనా నచ్చింది కిచెన్ లో వండుతున్నామంటే ఇంకా కిచెన్ లోనే ఉండి కిచెన్ అంతా పెంట వేసే వరకు అస్సలు అయితే ఎక్కువగా ఆనియన్ బజ్జీలే వేసుకుంటాం అనమాట. ఎందుకంటే మా వాళ్ళకి బాగా ఇష్టం ఆనియన్ బజ్జీలు అంటే. ఇంకా మా చిన్నోడు ఒక్కడికే ప్లెయిన్ బజ్జీలు వేస్తాం అనమాట. వాడికి ఆనియన్స్ గానీ, మిర్చి బజ్జీ గానీ, ఆలు బజ్జీ గానీ ఏది నచ్చదు. ఇంకా ఫైనల్ గా పిండి కలిపేసేసి బజ్జీలు అయితే వేస్తున్నాం అనమాట వాళ్ళ కోసం. నైట్ టైం అయితే మాక్సిమం ఆయిల్ ఫుడ్ అయితే అవాయిడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటామంటే నేను అనుకుంటా, మా వాళ్ళు అనుకోరనమాట. నేను చెప్పినా గానీ వినరు. ఏదైనా ఇష్టంగా తిందామంటే అది వద్దంటావు ఇది వద్దంటావు అని చెప్పేసి రివర్స్ నన్నే అంటారన్నమాట. వాళ్ళకి చెప్పిన వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఇంకేది అడిగితే అది వేసేసి ఇస్తానన్నమాట. కానీ ఏ మాటకమాట బజ్జీలు మాత్రం అద్దరిపోయినాయి అబ్బాయి, ఎంత బాగున్నాయో టేస్ట్. క్రిస్పీగా
భలే వచ్చినాయి అనమాట టేస్ట్. అయితే నేను చేసిన ప్రతిసారి తినొద్దు అనుకుంటా అనమాట నైట్ టైం ఆయిల్ ఫుడ్, కానీ టేస్ట్ చేయడానికి ఒకటి తిన్నాక టేస్ట్ చూస్తే నోరు అవుతుందా చెప్పండి, ఇంకా ఇష్టం వచ్చినంత తినేస్తా అనమాట. ఇట్లా బజ్జీలకి ఇట్లా వేస్తే నేను తినకుండా ఉండలేనని చెప్పేసి నైట్ టైం ఆయిల్ ఫుడ్ వద్దంట, కానీ మా వాళ్ళు ఏమో వినరు, ఏం చేస్తాను. అందులోనూ మాకు ఫామ్ దగ్గర వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ టైమ్ స్నాక్ ఐటమ్స్ చేసుకోవడానికి వీలు పడదు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా నైట్ టైమే చేసుకుంటూ ఉంటాం అనమాట. బజ్జీలు ఎంత బాగున్నాయి అంటే బజ్జీలు చేసిన ప్రతిసారి అంటారు మా వాళ్ళు, మనం రోడ్ సైడ్ ఒకటి బజ్జీల బండి పెట్టుకుంటే హాయిగా బతికేసాం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఓవర్ అయింది కదా, సరే కానీ మీరు మాత్రం వెళ్తూ ఒక లైక్ చేసుకొని వెళ్ళండి.